గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. కిబో గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వడం జరిగిందండి. ప్రతి ఒక్కరు కూడా లింక్లోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి. ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఎవరైనా సరే క్యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని సంప్రదించవచ్చండి. 120 రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి. అలాగే ఫోన్పే నెంబర్, గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి, వాట్సాప్ నెంబర్ కూడా అదే. ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి. అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు 120 రూపీస్ స్క్రీన్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. డాడీ వినిపిస్తుంది, క్లియరే ఉంది. ఒక 5 నిమిషాలు ఆగుదాం, జైన్ అవుతున్నారు. ఒక 5 నిమిషాలు. భీమ్సేన్ రాలేడండి, రాలే ఏ పేరుతో వచ్చిండే ఒకసారి ఆండ్రాయిడ్ చేయమండి డాడీ. డాడీస్ హలో రమేష్ డాడీ సార్ చేస్తున్నాను, భీమసేన్ గారికి చేస్తున్నాను, అవ్వట్లేదు. గంట అవుతుందట. డిబిఎస్ యశోద మరి ఎవరో తెలుస్తుంది సార్, భీమసేన్ అని పేరుంటే ఆయన ఫోన్ చేసి పలానా చెప్పాలి కదండి. ఆయన చెప్పాలి, ఆయన చెప్పకుండా ఫోన్ చేసి హలో 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 అంటాడు, మెసేజ్ అని పెట్టాలి కదా. చూడు డిబిఎస్ యశోద అట. డివిఎస్ యశోద. రమేష్ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్. ఇగో అన్నా, నువ్వు వీడియో ఆపన్నా, నువ్వు భీమసేన్ ఎవరైనా ప్రవీణ్ రాజు గారా? ఓకే సార్. భీమసేన్ గారు చదివి లోపు వెళ్ళిపోతున్నారు రా పైకి వీళ్ళందరూ. డాడీ హలో స్వరూప్ వచ్చారా సార్? ఏంటి సార్, నేను స్టార్టింగ్ లో ఉన్నాను. టీబీఎస్ యశోద అని పేరు నేను అది రీనేమ్ చేసి నేను కరెక్ట్ రాస్తానంటే నాకు ఆప్షన్ ఇవ్వట్లేదు, అన్మోట్ ఇవ్వట్లేదు. మీరు 10 సార్లు ఫోన్ చేశానని డాడీ చెప్తున్నారు. అదేంటది? పేరు వస్తుందని చెప్పొచ్చు కదా. అరే ఎక్కడ చెప్తాను, చెప్పిన అవకాశం ఎక్కడ ఇస్తున్నావు? ఫోన్ చేస్తే నేను ఎత్తులో కట్స్ ఇచ్చావు, నువ్వు ఎత్తుతున్నాను కట్స్ ఇచ్చావు, ఒక్కసారి ఫోన్ చేసావు. ఇది అయిపోయినాయి, మళ్ళీ మన ఇద్దరు రమేష్ గారు, నేను ఎప్పుడో వచ్చున్నాను, చాలాసేపు అయింది. హ్యాండ్ రైజ్ చేస్తున్నాను, నాకు అన్మోట్ ఇవ్వట్లేదు. సరే మంచిది దాకా హ్యాండ్ రైజ్ చేస్తున్నాను, అన్మోట్ ఇవ్వట్లేదు. అందరూ మాట్లాడుకుంటూ ఉంటే నేను అడితో మాట్లాడతాను. భీమసేన్ డాడీ. డాడీ చెప్పండి డాడీ. నువ్వు ఒడిశా జూమ్ ఓపెన్ చేసావా? ఓపెన్ చేస్తాను డాడీ. మొత్తము 62 మంది వచ్చారు. ఓకే, టైం అయింది కాబట్టి వచ్చేస్తారు. రెండోది, నువ్వు ఒక ఫోన్ లో ఒడిశా చేస్తావు. ఈ ఫోన్ లో నాతో నేను మాట్లాడిందంతా విను పూర్తిగా. నేను మాట్లాడిందంతా వినేసి గో టు యువర్ లాంగ్వేజెస్ అన్నప్పుడు ఇది మ్యూట్ లో పెట్టి అక్కడ వాయిస్ ఇచ్చేసి మళ్ళీ మనది ఓపెన్ చేసి ఓవర్ టు డాడీ అని చెప్పాలా? అలాగే డాడీ, అలాగే. 2 మొబైల్ రెడీ చేసుకుని అన్నాను. హలో, 2 మొబైల్ రెడీగా ఉన్నాను. కేరళ, వెరీ గుడ్. కేరళకి ఒకసారి ఫోన్ చేయండి డాడీ. ఆయన వస్తారు, డ్రైవింగ్ లో వస్తారు. రాజ్ కుమార్ గారు వచ్చారండి. రాజ్ కుమార్
భీమసేను భీమసేన్ రెడ్డి, హలో. భీమసమన్నా, కొంచెం టక్కుమని అందుకునేటట్లు లేడు. హలో భీమసేన్ సార్. సార్ హలో సార్ కొంత హలో సార్ కొంత సార్ భీమసేను డాడీ భీమసేను, సార్ నువ్వు అందులో మీ జూమ్ లోను కొద్దిగా సైలెంట్ గా ఉండమని నీ పక్కన ఉన్నవాళ్ళు. సార్ నీ డూడి అది డాడీ చెప్పండి. సైలెంట్ పెట్టేసాను డాడీ, పెట్టేసాను. జూమ్ సైలెంట్ లో పెట్టు. ఇప్పుడు పెట్టాను. అక్కడ తెలుగు వాళ్ళు ఎవరైనా ఇందులో ఉంటే ఇది ఒడిశా మాత్రం చెప్తాను, నువ్వు తెలుగులోకి వెళ్ళిపోండి అని చెప్పు. అలాగే కన్నడం, మలయాళం, హిందీ కూడా అలాగే చెప్పేయండి. తెలుగులో ఇక్కడ తెలుగులో నేను మాట్లాడింది డైరెక్ట్ వినమనండి, మీరు మాట్లాడాడు ఆ భాష వినమను. 100 కాబట్టి మళ్ళీ సరిపోదు. ఆల్రెడీ 70-80 వచ్చి ఉంటాయి అందరికి. అవును డాడీ, చెప్పేయండి ఒకసారి అలా చెప్పేయండి. అలాగే డాడీ, అలాగే. ఓకే, చెప్పేస్తే స్టార్ట్ చేద్దాం. టైం అయిపోయింది. ସାର୍ କେତେବେଳେ ଆସିବେ କଣ ସେଟା ଭୀମସେନ ସାର୍ ହିଁ କହିପାରିବେ। ସାର୍ ଭୀମସେନ ସାର୍ ఓకే సార్. సైలెంట్ లో పెట్టి డాడీ నువ్వు. ఇప్పుడు నేను ఇంట్లో పెట్టు. ప్రెజెంట్ ଏଠି କିଏ ବି ତେଲୁଗୁ ପର୍ସନ୍ ଅଛନ୍ତି, ତେଲୁଗୁ ହଉ ନା ଓନ୍ଲି ଫର୍ ତେଲୁଗୁ ହଉ, କନ୍ନଡ଼ ହଉ, ତାମିଲ ହଉ, ବାଇ ମିଷ୍ଟେକ୍ ଯିଏ ବି ଅଛନ୍ତି ସେ ପର୍ସନ୍, ପ୍ଲିଜ୍ ଦୟାକରି ତେଲୁଗୁ ଜୁମ୍କୁ ପଳାନ୍ତୁ। ହେଲେ ଓନ୍ଲି ଏଇଟା ଓଡ଼ିଆ ହିଁ ହବ, హిందీ డాడీ నువ్వు చెప్పి అమ్మా. ଲାଙ୍ଗୁଏଜ୍ ଇଜ୍ ଓନ୍ଲି ଫର୍ ଓଡ଼ିଆ। ସୋ ରିକ୍ୱେଷ୍ଟେଡ୍ ସାର୍, ଯିଏ ବି ଅଛନ୍ତି ତେଲୁଗୁ ପର୍ସନ୍ ନା କନ୍ନଡ଼ ପର୍ସନ୍, ଯିଏ ଯା ଜୁମ୍କୁ ଯାଆନ୍ତୁ। ଓକେ, ଥ୍ୟାଙ୍କ ୟୁ। ଆଉ ଆପଣଙ୍କର ବହୁତ ଲୋକ ଲାଇନରେ ଅଛନ୍ତି, କିଏ ଅଛନ୍ତି କହିଲେ ତାଙ୍କ ମୁଁ వీటికి అలవాటు అయ్యే వరకు కొంచెం ହେଲା। భీమసేన్, ସାର୍ ବି କୃଷ୍ଣରାଓ। ଗୋଟେ భీమసేను, డాడీ చెప్పేశాను. సార్ బి నువ్వు చెప్పినప్పుడు నేను చేస్తున్న జూమ్ మ్యూట్ లో పెట్టకుండా చెప్తున్నా, అది మేము వింటున్నాం. నేను చెప్పేటప్పుడు మీకు మ్యూట్ లో పెట్టే నేను చేశాను డాడీ. లేదు పెట్టాడు ఆయన, మన మ్యూట్ లో పెట్టలేదు, సైలెంట్ లో పెట్టినది. సరే డాడీ పెట్టలేదు. పెట్టకపోతే సరే అదే వింటున్నాం మేము. సరే డాడీ, ఓకే, స్టార్ట్ చేసేద్దాం. అలాగే. మళ్ళీ నేను చెప్తాను, అందరికి అర్థమైంది, మిగతా భాషలు నీకు అర్థం కావాలి. నేను మాట్లాడినంత సేపు నువ్వు జాగ్రత్తగా విని అది మ్యూట్ లో పెట్టాలా, అది నీకు వినబడకూడదు. అది మ్యూట్ లో పెట్టుకోవాలా. ఆ ఫోను మంది వాళ్ళు వినకూడదు, మ్యూట్ లో పెట్టి అది సైలెంట్ లో ఉండమను. నేను చెప్పడం అయిపోయిన తర్వాత గో టు యువర్ లాంగ్వేజ్, లేదా మీ భాషల్లోకి వెళ్ళి చెప్పండి అంటాను. అప్పుడు నేను మాట్లాడిన దాన్ని మీరు మాట్లాడింది నాకు వినబడకుండా మ్యూట్ పెట్టాలి నాది, అప్పుడు మాకు వినబడదు. నువ్వు వాళ్ళందరూ చెప్పేసిన తర్వాత మళ్ళీ ఇది ఆన్ చేసి అది ఆఫ్ చేయాల. అప్పుడు అయిపోయింది డాడీ, మీరు చెప్పండి అని చెప్పాలా. ఓకేనా? అలాగే ఓకే. హిందీ డాడీ, నరసింహరావు చూడండి, నరసింహరావు గారు రాలన్నట్టు ఉంది. రాజ్ కుమార్,
రాజ్ కుమార్, రమేష్ కొద్దిగా లైన్ లో తీసుకుని నాకు ఇవ్వమ్మా. కేరళ డాడీని అందరినీ. శివాజీ నువ్వు తీసుకుని ఇవ్వమ్మా. శివారెడ్డి డాడీ ఓకే డాడీ ఫోన్ చేస్తాను. వాళ్ళందరినీ నాకు లైన్ లో తీసుకున్నావు డాడీ. నేను ఎక్కాల ఆ ఫోన్ వద్దు, అందులో ఉన్న లేదా ఫోన్ చేయండి. రమేష్ నువ్వు చూడాలి ఫోన్ చేయి. మరి ఇన్నిసార్లు పిలిపించకూడదు. నాకు శక్తి అంత ఇక్కడ అయిపోతే ఇంక నేనేం మాట్లాడతాను. శివారెడ్డి నరసింహారావు గారు ఒకసారి మీరు డాడీతో మాట్లాడండి సార్. రాజ్ కుమార్ గారు కర్ణాటక. రమేష్ వాళ్ళకి కొద్ది కాల్ చేయొచ్చు కదా, నీ దగ్గర నెంబర్ ఉంది. ఏ టైం అంతా ఇక్కడ తినేస్తారుగా. ଦୟାକରି ସମସ୍ତେ ଧ୍ୟାନର ସହ ଶୁଣିବେ। ହ୍ୟାଲୋ, ସମସ୍ତେ ଶୁଣୁଛନ୍ତି ସାର୍? హలో భీమసేన్ సార్ వాయిస్ క్లియర్ సార్. మీకు మాత్రం టైం రావట్లేదు భీమసేన్. నరసింహారావు గారు మీరు ఒకసారి మాట్లాడండి. ఓకే ఓకే ଆଜି ଆମର ଡାଡି నరసింహారావు గారు మీరు ఒకసారి డాడీతో మాట్లాడండి. ଡବଲ ଇନକମ୍ ବିଷୟରେ ଦେନ୍ କେ ୱାଲେଟ୍ ବିଷୟରେ ଆପଣଙ୍କୁ ସମ୍ପୂର୍ଣ୍ଣ ଭାବରେ ସାର୍ ଜଣାଇବେ। ସାର୍ ଯାହା ବି କହୁଛନ୍ତି ସେଟା ଆପଣଙ୍କୁ ମୁଁ ଜଣାଇବି। ଡାଡି నరసింహారావు గారు మీకు మైక్ రాకుంటే ఒకసారి బ్యాక్ వెళ్ళి మళ్ళీ రండి. మీకు హోస్ట్ ఇచ్చారు, మీకు మైక్ ఓపెన్ కాలేదు. హలో సార్, జోసఫ్ గారు వచ్చారండి. హలో సార్, కేరళ నుంచి జోసఫ్ గారు. జోసఫ్ సార్ ప్లీజ్ హ్యాండ్ రైజ్ సార్. ఆయన రాలేదా? మనం చేస్తాం. ఎవరు చెప్తారు? నరసింహరావు రాలేదు. మౌలి చెప్తావమ్మా? మౌలి చెప్తావా? లేకపోతే మన ఎవరు కడప ఈయన శివారెడ్డి. కలాం ఇంత టైం చేయకూడదు. కలాం గారు మీరు మీటింగ్ లో ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. నరసింహరావు కావదు. డాడీ కలాం గారికి కాల్ చేస్తారా డైరెక్ట్? కొద్ది డాడీస్ వెయిట్ చేయండి. అన్ని బాస్ ఒకసారి అవుతాయి. హలో, గుడ్ మార్నింగ్ డాడీ. గుడ్ మార్నింగ్. హలో, గుడ్ మార్నింగ్ డాడీ. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ సార్. వెరీ గుడ్. గుడ్ మార్నింగ్ డాడీ. morning, sir. క్లియర్ వస్తున్నదా? వస్తున్నది. ఓకే సరే, భీమసేన్ ఉన్నాడు కదా, మళ్ళీ వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయినట్టున్నాడు. కనిపిస్తలే డాడీ. కేరళ ఆయన రావాలండి. వచ్చారండి. జోసఫ్ గారు వచ్చారు, చూడండి సార్ ఒకసారి. సార్ జోసఫ్ గారికి మైక్ ఇవ్వండి. పర్మిషన్ లేదా బైక్? జోసఫ్ గారు వచ్చారు, చూడండి. ఎవరు? హలో, జోసఫ్ గారు వచ్చారు సార్. జోసఫ్ సార్. రాజ్ కుమార్, జోసఫ్ డాడీ ఇద్దరు వచ్చారు. ఒకసారి నన్ను ఇన్నిసార్లు పిలిపించుకోకండి సార్. నేను కన్నడ మీటింగ్ వెళ్ళిపోయాను. కన్ఫ్యూజన్ అయిపోయాను. కన్నడ మీటింగ్ వెళ్ళిపోయాను. కన్నడ ఆయన వచ్చాడు, రాలేదు ఆయన. కన్నడ దీనిలో వచ్చాడు లేదు. రాజ్ కుమార్ గారు వచ్చారండి. రాజ్ కుమార్ గారు కూడా వచ్చారండి ఇప్పుడే. అందరూ తెలివైన వాళ్ళు, అందరూ పెద్ద లీడర్లు.
పెట్టుకుంటే ఏం లాభం? సారీ డాడీ, సారీ. ఇంకా అందరూ అయిపోయారు సార్. హలో హలో డాడీ. ఆ, ఒకసారి ఒకరి తర్వాత ఒకరు మీరు ఒకసారి అందరికి గుడ్ మార్నింగ్ చెప్పుకుంటే వెళ్ళిపోండి. వచ్చారు లేదు నాకు తెలిసిపోద్ది. ముందు డాడీ జోసెఫ్ మలయాళం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. నరసింహారావు बोल रहा हूँ. गुड मॉर्निंग. హిందీ గుడ్ మార్నింగ్. రైట్, నెక్స్ట్. నరసింహరావు నీది సౌండ్ వస్తుంది, నీది మైక్ సౌండ్ వస్తుంది అక్కడ. ఒక రాకపోతే మరొకరు తీసుకుందాం. కలామం తీసుకోండి, లేకపోతే ఈ డ్యూటీలు ఉంటే కష్టం. డాడీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ గుడ్ కర్ణాటక. మార్నింగ్ ముగ్గురు. గుడ్ మార్నింగ్ ఇద్దరు డాడీ, మౌలి హైదరాబాద్. ఆ భీమసేన్ వచ్చాడులే చూడండి. డాడీ ఉన్నాను డాడీ. అది ఫాలో అవరా బాబు. నువ్వు మాట్లాడు, నా కడుపులో నొప్పి వచ్చేసింది నీకు చెప్పడానికి. ఆ మైక్ కట్ చేసి డాడీ ఉన్నాను. మాట్లాడు అక్కడ. అలాగే సరే డాడీ, స్టార్ట్ అలాగే. చేస్తున్నాను. గుడ్ మార్నింగ్ ఓకే. ఆల్ ఆఫ్ యూ డాడీస్, గుడ్ మార్నింగ్. ఎవరు జూమ్ లో ఎంతమంది వచ్చారు చెప్పండి. ముందు హిందీ డాడీ ఎంతమంది వచ్చారు మీ జూమ్ లోకి? 107 డాడీ దానికి రానే కావదు, ఎందుకంటే నేను ఒకే మొబైల్ దగ్గర ఉన్నాను ఇప్పుడు. హలో హలో హిందీ డాడీ. అవును, అది ఒకే కళా మొబైల్ గారు, నా వైఖరి దగ్గర కళా ఉంది. గారు హ్యాండ్ రైజ్ చేయండి. హిందీ డాడీ కళా గారు హ్యాండ్ రైజ్ చేయండి. మాట్లాడట్లేదు. పెద్ద పనిష్మెంట్ అయిపోయింది నాకు ఇవాళ. సో ఆడు ముందే చెప్పాడు కదా ఎవరికైనా జూమ్ లింక్ ఇద్దరు. ఇప్పుడు నువ్వు తప్ప ఎవడు మాట్లాడినా ఆ లింక్ లోకి వెళ్దు. హిందీ వాళ్ళు చాలా మంది మాట్లాడతారు, కానీ ఎక్కడ మాట్లాడతారు? హిందీ వాళ్ళంతా నీ జూమ్ లో ఉంటారు. పర్లేదు, నా జూమ్కి వచ్చామండి డాడీ. సర్లేండి, ఆడిని వదిలేండి. ఇంకా ఆడు చెప్పిన అర్థం కాదు. నేను ఆడు ముందే చెప్పాలి నాకు అవదు అని. డాడీ. ఇంకొకరు ఇచ్చుకుంటాను. డాడీ వచ్చేసాను. నువ్వు చెప్తావు, కానీ ఇందులో ఉన్నాడు అందరూ హిందీ వాళ్ళు కాదు, తెలుగు వాళ్ళు. తెలుగు జూమ్ లో ఉండాలి. నువ్వు హిందీ జూమ్ లోకి వెళ్ళి అక్కడ నరసింహరావు నిన్ను యాక్సెప్ట్ చేయాలి. చూడండి అది ఒకసారి ఇలాగా. సరే నేను చెప్పడం స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా మరి తెలుగు ఎంతమంది వింటారు అంతమంది వింటారు. డాడీ డాడీ మలయాళం మీటింగ్ లో 100 డాడీ మంది. ఒడిస్సా. ఓకే ఓకే డాడీ, మన ఒడిస్సా జూమ్ లో మొత్తము 64 మంది వచ్చారు డాడీ. సరే సరే ఒకసారి వినండి. నరసింహరావు నువ్వు లైన్ లోకి ఏం రాగలవా? డాడీ ఎవరు? నేను లక్ష్మి డాడీ. అమ్మ నువ్వు చెప్తావు రైటే, కానీ నువ్వు హిందీలో ఉండాలా. తెలుగు జూమ్ లో కాదు, హిందీ జూమ్ లో ఉండాలా. డాడీ నేను నరసింహరావుతో మాట్లాడి ఆ లింక్ తీసుకుంటాను డాడీ. నేను నువ్వు వెళ్ళు. లింక్ తీసుకోలేవు, అందులోకి నువ్వు వెళ్ళిపోతే నిన్ను కోహోస్ట్ కి ఇస్తాడు, నువ్వు మాట్లాడవచ్చు. రెండో మొబైల్ ఉండాలి చూడండి. నేను చెప్పడం స్టార్ట్ చేస్తున్నాను. నరసింహరావు దెబ్బ ఇస్తాడు వేళ. మధ్యలో ఎవరు మాట్లాడకండి. నాకు నీ కడుపున ఇప్పుడు గుడ్ మార్నింగ్ డాడీ. కలం గారు మీరు మీకు ఇచ్చాను లింక్ పంపించాను డాడీ అక్కడికి. గుడ్ మార్నింగ్ డాడీ. ఎంత టైం. గుడ్ మార్నింగ్. ఎవరు? కలం గారు మీకు లింక్ పంపించాను. కలం సార్ నరసింహరావు. ఓకే సార్. ఓకే. ఏ నరసింహరావు? సార్ వేరే నరసింహరావు ఇచ్చారు. మా సిద్దిపేట నరసింహరావు వేరే నరసింహరావు. లేదు నాన్న, నువ్వు ఊరుకో నాన్న. ఇది సెట్ అవుతుంది, నీకు అర్థం కాదు. సరే నేను చెప్పడం మొదలెడతాను. మరోసారి ఇలా చేస్తే మనం నరకం అయిపోద్ది మనకి. అందరూ హీరోలే, 4 భాషలు, కానీ అందరూ జీరోలు. కనెక్ట్ అవ్వడం రాదు. ఓకే. గుడ్ మార్నింగ్ డాడీస్. ఈ రోజు మనం వచ్చిందా? ఈ నెంబర్ పంపించండి.
నువ్వు మ్యూట్ లో పెట్టుకొని అవి మాట్లాడుకోవాలి. అవి రాకపోతే నీకు కష్టం కలాం. కలాం బా, తలనొప్పి తెచ్చేస్తున్నారు. అనవసరంగా హిందీని కనెక్ట్ చేశాను. కలాంకి ఫోన్ చేయరా శివాజీ, ఆయన తెలియట్లేదు. కలం గారు ఒకసారి మీరు దీంట్లో మ్యూట్ పెట్టుకోండి కలం గారు. సార్ తీసుకున్నాను సార్. మీరు సార్ కలం గారు, మాట్లాడినప్పుడు కలాం శివారెడ్డి సార్ హిందీ లింక్ डैडी తీసుకున్నాండి. डैडी నేను मैं बोल रहा है सुनो सुनो कलम भाई, ये मीटिंग में है तो वो म्यूट कर लो आपका। ठीक है ठीक ठीक है है, ठीक है हाँ म्यूट इधर में है ही तो लो। उधर म्यूट, इधर उधर है तो इधर म्यूट। ठीक है ठीक है ठीक है ठीक है म्यूट में ही है, उधर म्यूट में है, हिंदी का म्यूट में रखूं। కలాం ठीक ठीक है। डैडी 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 అలా నువ్వు అటు మాట్లాడినప్పుడు ఇది ఓపెన్ చేసేస్తున్నావు. నువ్వు మాట్లాడిందంతా మేము వింటున్నాం. అది అవసరమా? ఆ పక్కన ఏదో సౌండ్ వస్తుంది, అది ఆగమను, లేకపోతే గదిలోకి వెళ్ళిపో. ఓకే మ్యూట్ లో పెడుతున్నాడు డాడీ. నేను మాట్లాడినప్పుడు అది మ్యూట్ పెట్టు, అది మాట్లాడినప్పుడు ఇది మ్యూట్ పెట్టు. సరే, ఎవరైతే సరిగా చేయరో ఇంకా దాన్ని కట్ చేస్తాను. ఇంకా మరి వాళ్ళంతా లాంగ్వేజ్ పోద్ది. నేను చెప్పేసింది వాళ్ళకి చెప్పేయండి, ముందు అలవాటు చేసుకోండి. గుడ్ మార్నింగ్ డాడీస్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం 5 ప్రాజెక్టులు ఉన్నాయి మనకి. ఒకటి కే వ్యాలెట్, రెండవది డాడీ రోబోట్, నెక్స్ట్ మన తాలూకా ఎక్స్చేంజ్ లో మన కాయిన్ తీయడం, అది ఎక్స్చేంజ్ లో కాయిన్ తీయడం అనేది పక్కన పెట్టండి. ఇవాళ రెండే మాట్లాడతాను. ఈ రెండు ఏంటంటే, ఒకటి కే వ్యాలెట్, రెండోది డాడీ రోబోట్. జాగ్రత్తగా వినండి. చెప్పండి డాడీ అందరికీ. మీ గో డాడీ టు నేను యువర్ చెప్పమంటారా? లాంగ్వేజెస్. నువ్వు చెప్పలేవమ్మా, వదిలే అమ్మా. ఆ, తెలుగులో ఓకే. చెప్పకూడదు, హిందీలో ఉన్నారు అది చెప్తాను. హిందీలోనే చెప్తాను. అమ్మా నీకు అర్థం కాలేదు, కొద్దిగా ఆగు. ఓకే. హిందీకి ఒక జోమ్ ఉంది, అందులో చెప్తారంటే మళ్ళీ తెలుగు చెప్తాను రేటి. డాడీ నేను చెప్పేదా? మీ భాషల్లో మీరు చెప్పండి. ఓకే. ಎಲ್ರಿಗೂ ನಮಸ್ಕಾರ ಡಿಯರ್ ಲೀಡರ್. ఎవరు బాబు? రై ఇది మ్యూట్ లో పెట్టరా. ఇంత ముందు చేసావు కదా, మళ్ళీ వెళ్తారా రేటి. రెడీ మలయాళం అయిపోయింది. వెరీ గుడ్. సూపర్ సార్. మనం అంత బాగా చెప్పి మళ్ళీ చిన్నపిల్లలు తయారవుతారు. ఆ ఉన్నోళ్ళు చెప్పేసి రాలేనట్టుంది. ఓకే డాడీ చెప్పేశాను. కలాం హిందీ కంప్లీట్. డాడీ చెప్పేసాను డాడీ, కంటిన్యూ. సార్ మంది కన్నడ. వెరీ గుడ్. ఓకే, మీరు ఏం చేస్తారంటే కొద్ది వేగంగా క్లియర్ గా చెప్పండి. గో టు యువర్ లాంగ్వేజ్ అన్నప్పుడు ఇక్కడ నాది మ్యూట్ లో పెట్టేయండి. అక్కడ మాట్లాడుతున్నాను చెప్పు, అది మాట్లాడేసిన తర్వాత అది మ్యూట్ లో పెట్టండి, మాకు వినపడవు. ఓకే ఓకే. అమ్మ కడుపు నొప్పి వచ్చింది చెట్ట అయ్యేసరికి. రైట్. ఇక కే వ్యాలెట్ అనేది ఏంటంటే ఈక్వల్ టు ట్రస్ట్ వ్యాలెట్. ట్రస్ట్ వ్యాలెట్ ఎలా పనిచేస్తుందో అలాగే అన్ని రకాలుగా ట్రస్ట్ వ్యాలెట్ కి ఏమాత్రం తగ్గని. ఆ చిన్నపిల్లల సౌండ్ వస్తుంది చూడండి ఎవరి దగ్గర, ఎవరి దగ్గర మ్యూట్ లో పెట్టుకోండి. నేను చెప్తున్నాను చెప్పి కూడా ఈ భాష వేరే భాషలో మ్యూట్ లో పెట్టుకోవచ్చు, వినొచ్చు. మీ నాకు వినపడవసరం లేదు. కే వ్యాలెట్ అనేది ఈక్వల్ టు మన ట్రస్ట్ వ్యాలెట్. అది బ్లాక్ చైన్ టెక్నాలజీలోనే డీసెంట్రలైజ్ లో చేసిందే కే వ్యాలెట్ కూడానా. దానికి ఏమాత్రం తగ్గదు. మన కే వ్యాలెట్ లోను మీరు కాయిన్స్ పెట్టుకోవచ్చు, యుఎస్డి, ఐఎస్డిడి అన్ని పెట్టుకోవచ్చు. కే వ్యాలెట్ ని మీరు ఎన్ని రకాలుగా వాడుతున్నారో అన్ని రకాల కంటే ఎక్కువగానే దీన్ని వాడుకోవచ్చు. కాబట్టి అలాంటి కే వ్యాలెట్ ని మనం రేపు సోమవారం నాడు రెఫరల్ ఇస్తున్నాను. చెప్పండి. గో టు యువర్ లాంగ్వేజెస్.
ಸ್ನೇಹಿತರೆ ನಮಸ್ಕಾರ. ಕೆ ವ್ಯಾಲೆಟ್ ಅನ್ನೋದು ಟ್ರಸ್ಟ್ ವ್ಯಾಲೆಟ್ಗೆ ಸಮಾನವಾದ ಒಂದು ವ್ಯಾಲೆಟ್. ಆ ಒಂದು ರೆಫರಲ್ಲು ಸೋಮವಾರ MD ಸರ್ ಅವರು ಕೊಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಥ್ಯಾಂಕ್ ಯು. ಡ್ಯಾಡಿ ಹಿಂದಿ ಕಂಪ್ಲೀಟ್ ಡ್ಯಾಡಿ. మలయాళం ఓవర్ డాడీ. డాడీ కన్నడ కంప్లీట్ డాడీ. కన్నడ అయినా నువ్వు మాకు వినిపిస్తున్నావు, వాళ్ళకి వినపడుతుంది లేదు నాకు తెలియదు, కానీ మాకే చెప్తున్నావు, మ్యూట్ చేయలేదు. డాడీ కోట్ డాడీ చెప్తాను. ఓకే, అయితే బేన్సన్ నీ దగ్గర వేరే సౌండ్ వస్తుంది. నేను చెప్పినంత చెప్పు, నువ్వు మ్యూట్ లో పెట్టి విను. ఓకే, అయితే ట్రస్ట్ వ్యాలెట్ కి సమానంగా ఉంది కాబట్టి అది మన సొంత వ్యాలెట్. ప్రపంచం అంతా ట్రస్ట్ వ్యాలెట్ ఎలా వాడుతున్నారో అలాగే దీన్ని కూడా వాడుకోవచ్చు, వాడేలాగా చేస్తున్నాం దీన్ని మనం. అయితే ట్రస్ట్ వ్యాలెట్ లో లేనిది అదనంగా ఇక్కడ ఉన్నది ఏంటంటే, ట్రస్ట్ వ్యాలెట్ లో రెఫరల్ ఇన్కమ్ ఉండదు. ఇక్కడ ఏమవుద్ది, మీకు రెఫరల్కి ఏం డబ్బులు ఏమి ఉండవు. అవి మన DQ ఎక్స్చేంజ్ ఎలా ఉందో అలాగే ఇక్కడ ఆ రెఫరల్ కి తీసుకుంటే మీకు కాయిన్ మైనింగ్ వస్తుంది. 25 లెవెల్స్ ISDT ఉన్నది, అందులో దాని తాలూకు వివరాలన్నీ మీకు ఇస్తాను. ఏ లెవెల్కు ఎంత వస్తుంది అన్ని ఇచ్చేస్తాను మీకు. 25 లెవెల్స్ QCC కాయిన్, KBCT కాయిన్, ISDT 2, 3 వస్తాయి. ఈ వ్యాలెట్ ని ప్రపంచం అంతా తీసుకెళ్లి ఆ కమ్యూనిటీని పెంచారండి. ఎందుకు, ఇక్కడ కూడా ఎక్స్చేంజ్ లైఫ్ మైనింగ్ కే వ్యాలెట్ కూడా ఉంది. అంటే ట్రస్ట్ వ్యాలెట్ కంటే ఎన్నో రేట్లు గొప్పది, మీకు ఆదాయాన్ని ఇస్తుంది. గో టు యువర్ లాంగ్వేజెస్. ಸ್ನೇಹಿತರೆ, ಕೆ ವ್ಯಾಲೆಟ್ ಅನ್ನೋದು ಟ್ರಸ್ಟ್ ವ್ಯಾಲೆಟ್ ಗೆ ಸಮಾನ ಆದ್ರೂ ಕೂಡ సార్ కన్నడ సౌండ్ వస్తుంది సార్. కన్నడ సౌండ్ వస్తుందా? కన్నడం మీరు సైలెంట్ లో పెట్టండి సార్. నాది కానండి. హలో, ఇప్పుడు హలో వస్తూనే ఉందయ్యా. మైక్ ఆఫ్ చేయడం తెలియకపోతే ఎలాగా? నేను చెప్పేసి ఆపేసిండండి డాడీ. నువ్వు వాళ్ళకి చెప్తున్నాను చెప్పు. మైక్ నా మైక్ ఆన్ చేసి ఉంచున్నావు. ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కాలేదు. చదువుకున్నావు కదా మనందరూ. నేను ఆన్ చేయలేదు. ఆన్ చేశారు లేదు డాడీ? లేదు. మిగతా ఇక్కడ వినిపిస్తుంది సార్, కొంచెం వినిపిస్తుంది సార్, కొంచెం మీ వాయిస్ మొత్తం వినిపిస్తుంది. కొంచెం దూరమైన పెట్టుకోండి ఏమైనా అన్మ్యూట్ కాకుంటే. మలయాళం ఓవర్. వెరీ గుడ్ డాడీ, కరెక్ట్ చెప్తున్నావు నువ్వు. కలాం కరెక్ట్. వెరీ గుడ్, నువ్వు బాగా చెప్తున్నావు. హిందీ బాగా చెప్పావు. ఒక్క మలయాళమే కరెక్ట్ చెప్పట్లేదు. అది మైక్ ఆన్ చేయడం రావట్లేదు. సార్ మలయాళం కరెక్ట్ చెప్పాను సార్. మలయాళం కాదు, కన్నడం. డాడీ హిందీ ఓవర్. బట్ ఇక్కడ ఏమవుతుందంటే ఆ కన్నడమైన వాయిస్ కూడా హిందీలో వినిపిస్తుంది డాడీ. మరి అదే క్లోజ్ చేయట్లేదు. ఆయన మ్యూట్ లో పెట్టుకోవడం కన్నడ వాయిస్ లో కూడా లేదు డాడీ, అలా చేయలేదు. ఉందండి ఇక్కడ వాయిస్ వినబడుతుందంటే లేదంటున్నావు నువ్వు. నేను చెప్పేసి ఇప్పుడు ఆ కన్నడం అయింది ఏం చేద్దాం? ఇప్పుడు ఆపేద్దామా ఉంచుదామా? అది ఒక్కోసారి మ్యూట్ పెట్టినా గానీ ఒక్కొక్క మొబైల్లో వస్తుంది. ఇది చెప్పేటప్పుడు కొంచెం మన మొబైల్ దూరం పెట్టమని చెప్పండి డాడీ. సరే, సబ్జెక్ట్ లోంచి డైవర్ట్ అయిపోతున్నావు. లాస్ట్ టైం కన్నడం చాలా బాగా చెప్పాడు, ఇప్పుడు బాగా చెప్పలేకపోతున్నాడు. సరే అది ఆపండి డాడీ, మీరు కంటిన్యూ చేయండి. అది ఆపండి, అది ఒక్కటి ఆపండి. అది ఒక్కటి డాడీ. నేను సార్ది నేను మ్యూట్ చేస్తుంటా డాడీ. హలో వినండి. హలో చెప్పండి, కంటిన్యూ చేయండి. మరొకసారి అలాగొస్తే కన్నడం ఇవాళకి ఆపేయండి, మరి డిస్టర్బెన్స్ ఆపండి. ఆపండి.
ఆపండి, ఏం కాదు. ఆయనకి రాకపోతే మనం ఏం చేయలేం. సరే, ఆ వెనకాల రీసౌండ్ మాట్లాడడం వస్తున్నాయి. ఆ మైకిల్ కట్ చేయండి రా బాబు. ఏమ్మా, లాస్ట్ టైం ఎంత హ్యాపీగా అయిందో ఇప్పుడు అంత దరిద్రంగా. సబ్జెక్ట్ మంచి సబ్జెక్ట్ పట్టుకొని ఉన్నప్పుడు. సరే, ఏం పర్వాలేదు, కంటిన్యూ డాడీ. కాబట్టి ట్రస్ట్ వాలెట్ కంటే గొప్పది. మీకు రెఫరల్ మైనింగ్ 25 లెవెల్స్ ఇచ్చాం, అన్ని రకాల కమిషన్స్, 3 రకాల కాయిన్స్ మీరు ఫ్రీగా సంపాదించుకోవచ్చు. ఫ్రీ మైనింగ్ కాయిన్స్ అవన్నీ. మీరు ఎంత ఎక్కువ రెఫరల్ ఇస్తే అంత ఎక్కువ మన కాయిన్ పెరుగుతుంది. కాబట్టి ట్రస్ట్ వాలెట్ ఎంతమంది దగ్గర ఏది ఉందో వాళ్ళందరికీ రెఫరల్ ఇచ్చేయచ్చు. ఇంకా కొత్త వాళ్ళు కూడా రెఫరల్ అవ్వచ్చు. ఈ కమ్యూనిటీ ఎంత పెరిగితే అంత మీకు ఎక్కువ ఇన్కమ్. చెప్పండి డాడీస్, ఇంకా ఒక్కొక్కటి కొంచెం చెప్పేస్తాను. ఓకే డాడీ. ಸ್ನೇಹಿತರೆ ನಮಸ್ಕಾರ. ಇವಾಗ ಮళ్ళీ ಮೊದಲೆಟ್ಟಿಡು. ಟ್ರಸ್ಟ್ ವಾಲೆಟ್ ಎಷ್ಟು ನೀವು ರೆಫರ್ ಮಾಡ್ತೀರೋ ಅಷ್ಟು ನಿಮ್ಗೆ ಇನ್ಕಮ್ ಬರುತ್ತೆ. ನೀವು ಹೊಸಬ್ರು ಬೇಕಾದ್ರೂ ರೆಫರ್, ನೀವು ಎಷ್ಟು ಜನಕ್ಕೆ ರೆಫರ್ ಕೊಡ್ತೀರೋ ಅಷ್ಟು ಇನ್ಕಮ್ ನಿಮಗೆ ಬರುತ್ತೆ ಅಂತ MD ಸರ್ ಅವ್ರು ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. ತುಂಬಾ ಅದ್ಭುತವಾದ ಒಂದು ಆದಾಯ ಲೆವೆಲ್ ವರ್ಗು. సార్ నేను చెప్తాను, ఆయన రాని దాన్ని మనం చేయకూడదు, డిస్టర్బెన్స్ వస్తుంది. డాడీ రానిలే డాడీ, ఇప్పుడు మనం ఖాళీగానే ఉంటాం, లాంగ్వేజ్ నేర్చుకుంటాం. నేను చెప్పాల్సింది డైవర్ట్ అయిపోతుందిరా. అవునా? వెరీ గుడ్ రా, సూపర్ రా నువ్వు. వెరీ గుడ్ డాడీ. హిందీ కూడా చెప్పేమంటారా? వద్దు వద్దు, నీకు నా లింక్ వేరు గాని ఒకసారి హిందీ డాడీ ఆయన పెట్టి చెప్పమని చెప్పింది డాడీ. కన్నడం రాజ్ కుమార్ ఆయన మ్యూట్ పెట్టడంలా నువ్వు విను, నువ్వు ఇవాళ జూమ్ ఆపేయి, మాకు అందరికి తలకాయ నొప్పి వచ్చేస్తుంది. నువ్వు నీకు మ్యూట్ లో పెట్టడం రాదు, నీకు చెప్పేసరికి నా టైం అయిపోతుంది. లేదు, నువ్వు విను అంతే, జూమ్ చేయక. నువ్వు రేపు చేద్దు కానీ నాతో అయిపోయిన తర్వాత ఇదంతా విను. ఓకే డాడీ. ఈ రోజు టోటల్ వినండి, మళ్ళీ కావాలంటే ఈ జూమ్ అయిపోయిన తర్వాత మీరు జూమ్ పెట్టుకొని చెప్పండి. ఓకే డాడీ, థ్యాంక్ యూ డాడీ. ఓకే, మీ టీం మొత్తం ఒకసారి ఈ లింక్ పంపి దీంతో రమ్మనండి. హిందీ అని అర్థమవుతుంది. హిందీ కానీ వాళ్ళందరి దగ్గర ఉన్న జూమ్ హిందీ కానీ తెలుగులో కానీ డైవర్ట్ అయిపోమనండి. ఓకే డాడీ, కంటిన్యూ డాడీ, థ్యాంక్ యూ. ఓకే ఓకే, అయితే మనం సీరియస్గా వెళ్దాం ఇప్పుడు. అయితే ఇప్పుడు కే వ్యాలెట్ ని నేను సోమవారం నాడు ఇస్తున్నాను. అంటే 21 సోమవారం? రేపు కదా? 21 రేపు, 21 సోమవారం 22వ తారీఖు అవుతుంది. ఓకే, 22 అంటే మరి కే వ్యాలెట్ మనం ముందు ఇద్దామా వెనక్కి ఇద్దామా? అలాగనుకుంటే అది మరొక డేట్ ఇవ్వాలా? 23 చెప్పారు. 23 అనేది రోబోటిక్ డాడీ 23 చెప్పింది డాడీ. ఇప్పుడు సోమవారం చెప్పారు, సోమవారం ఓకే చేసేయండి డాడీ. సరే, సోమవారం నాడు కేవలెట్ ఇచ్చేస్తాను. కేవలెట్ గురించి ప్రత్యేకించి నేను నా గ్రూపుల్లో పెడతాను, జాగ్రత్తగా మీరు చేసుకొని చేయండి. ఇప్పుడు మనం అందరికి ఇంపార్టెంట్ అయినది డాడీ రోబోటిక్ లెవెల్ ఇన్కమ్. దాని గురించి ఇప్పుడు చెప్తాను. ముందు ఈ కే వ్యాలెట్ ఏంటంటే, కే వ్యాలెట్ అనేది సోమవారం ఇస్తాను కాబట్టి దాంట్లో చేసుకోండి. ఓకే, ఆ రిఫరల్ మీకు లైఫ్ టైమ్ ఇన్కమ్ ఇస్తుంది. అది చాలా ఎక్కువ మంది, 15 కోట్ల మంది వరకు మీకు రిఫరల్ మైనింగ్ లో కాయిన్స్ వస్తాయి. 15 కోట్ల మంది వరకు వస్తుంది. కాబట్టి మీరు కంపల్సరిగా చేసుకుంటే, మీరు మన కిబోలో ఎలాగైతే మీకు సపరేట్ గా కాయిన్స్ ఇన్కమ్ ఉన్నదో, క్యూ లైఫ్ లో ఎలా ఉన్నదో, అలాగే కే వ్యాలెట్ లో కూడా ఉంటది. మనం పెట్టిన ప్రతి ప్రాజెక్ట్ లోను కూడా ఈ మైనింగ్ అనేది చాలా అద్భుతమైన ఇన్కమ్ ఉన్నది. కాబట్టి దాన్ని మీరు అందరూ షేర్ చేసుకుని 25 లెవెల్స్ ఇన్కమ్ తీసుకోండి. పవర్ టు మీ భాషలో. ఓకే. ఓకే.
తెలుగు లాంగ్వేజ్ లో ఉన్న వాళ్ళందరూ జాగ్రత్తగా వినండి. నేను చెప్పిన కొంచెం లేట్ అయినా కరెక్ట్ గా కనెక్ట్ అవుతుంది. నేను ఎప్పుడు చెప్తూనే ఉన్నాను, మళ్ళీ గ్రూప్ లో పెడుతున్నాను కాబట్టి అవన్నీ వినండి. ఈ రోజు నేను చెప్పేది జాగ్రత్త వింటే ఒరిజినల్ గా మన డాడీ రోబోట్ ఎలాగ ఉంటది అని చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఓకే ఓకే డాడీ ఓకే డాడీ మలయాళం ఓవర్. వెరీ గుడ్ డాడీ, వెరీ గుడ్, కంప్లీట్ డాడీ హిందీ. డాడీ వెరీ ఓకే గుడ్, డాడీ. సూపర్. అబ్బా సూపర్ సూపర్, ముగ్గురు సూపర్ గా సెట్ అయ్యారు. వెరీ గుడ్. అయితే నేను చిన్న విషయం చెప్తాను, దీన్ని మీరు అర్థం చేసుకుంటూ ఉండండి. అలాగే నేను చెప్పిన దాన్ని కరెక్ట్ కనెక్ట్ అవ్వండి. ఇప్పుడు మీ ఊర్లలో అంటే ఊర్లో కానీ, మీ విలేజెస్ లో కానీ, మీ పట్టణంలో కానీ చెరువులు ఉంటాయో ఉండవా? ఎవరో శివాజీ, నువ్వు నాతో మాట్లాడు, వాళ్ళు వింటారు. చెరువులు ఉంటాయో ఉండవా? ఏంటి డాడీ? ఏంటి డాడీ? ఎందుకు ఉండవు కాదు, ఉంటాయో ఉండవు అన్నప్పుడు ఉంటాయని చెప్పాను. అవి ఏది చెరువులా డాడీ? హుస్సేన్ సాగర్ ఉందా మనకి? మీకు చెరువులు ఉన్నాయి. ఉంటాయి డాడీ, ఉంటాయి. ప్రతి ఊర్లో డాడీ, ప్రతి ఊర్లో చెరువులు ఉంటాయి, చిన్న చెరువులే ఉంటాయి. సార్ శివ సార్ మాట్లాడతారు, అందరు మాట్లాడుతుంది, టైం వేస్ట్ అవుతుంది. ఒక శివ సార్ ఆన్సర్ ఇస్తారు. హుస్సేన్ సాగర్ ఉంది కదా, ఆ హుస్సేన్ సాగర్ కి ఒక వైపు నుంచే నీళ్ళు వచ్చాయి అనుకోండి, ఎప్పుడు నిండుతుంది? అనేక వైపుల నుంచి నీళ్ళు వస్తాయి. సముద్రానికి అనేక నదుల నుంచి నీళ్ళు వచ్చినట్టే మీ గ్రామాల్లో పట్టణాల్లో ఉన్న హుస్సేన్ సాగర్ కావచ్చు, అలాంటి ఏ చెరువులైనా సరే అనేక గ్రామాల్లో ఈ ఏమంటది రిజర్వాయర్లు కానీ అందులోకి రావడానికి అనేక ప్రాంతాల నుంచి అనేక కాలువల ద్వారా నీళ్లు వస్తేనే హుస్సేన్ సాగర్ లాంటివి ఇవన్నీ ఫుల్ గా నిండుతాయి. ఒకే దారిని నమ్ముకుంటే ఆ హుస్సేన్ సాగర్ ఈ సంవత్సరం నిండదు. అలాగే మన డిక్యూ ఎక్స్చేంజ్ కి ఒక కిబో నుంచో, ఒక క్యూ లైఫ్ నుంచో, ఒక కే వ్యాలెట్ నుంచో, ఒక్క డాడీ దీని నుంచో, లేదంటే ఐఎస్డిటి నుంచో, లేకపోతే ఐపే నుంచో వస్తే, ఒకదాని నుంచి వస్తే మిగతా ఎక్స్చేంజ్ల మాదిరిగానే నార్మల్ గా ఉంటుంది. మనం ప్రపంచంలోని నెంబర్ 1 కావాలంటే ఇప్పుడు నేను చెప్పిన అన్ని ప్రాజెక్టుల నుంచి మనం కమ్యూనిటీ కలెక్ట్ చేసి ఆ కమ్యూనిటీ మొత్తాన్ని మన డిక్యూ ఎక్స్చేంజ్ లోకి మనం పంపిస్తున్నాం. కానీ ఎక్కడ కమ్యూనిటీ ఉన్నదో, ఎక్కడ ఇప్పుడు మనం ప్రాజెక్టులు పెట్టాం, అన్నింటిలో కూడా అప్పుడు ఎప్పుడు ఇన్కమ్ జరుగుతుంటది. గో టు యువర్ భాషలు. ఎస్ డాడీ. అద్భుతం డాడీ, అద్భుతం. అలా వెళ్ళినప్పుడు మనం మాట్లాడుకోవచ్చు, పర్లేదు. బాగుంది కదా? చాలా చెప్పారు డాడీ. డాడీ కొంచెం మ్యూట్ లో ఉండండి. డాడీ కాదు వేరే వాళ్ళు. ఎవరు? శ్రీశైలం డాడీ. ఇప్పుడు మన హుస్సేన్ సాగర్ కి చాలా దారి నుంచి నీరు వస్తుంది సిటీలో. చాలా పై నుంచి వస్తాయి, ఇక్కడ మన సికింద్రాబాద్ నుంచి వస్తాయి, అక్కడ మన అమీర్పేట అక్కడ సైడ్ నుంచి వస్తాయి. వెరీ గుడ్. అవును, అన్ని ప్రాంతాల నుంచి వచ్చినప్పుడే టక్క నిండిపోతుంది. ఇప్పుడు మా విజయలో కూడా మేఘాద్రి రిజర్వాయర్ ఉంది. మేము నైట్ పడుకొని వదిలేసరికి నిండిపోద్ది. ఎలా నిండిపోద్ది అంటే దానికి ఒక 20-30 దారి నుంచి ఎక్కడెక్కడి నుంచో నీళ్ళు వచ్చేస్తాయి, వర్షపు నీళ్ళు అవి నేను. అందువల్ల అది వేగంగా నిండుతుంది. అలాగే ఇప్పుడు మన డిక్యూ ఎక్స్చేంజ్ కూడా అదే సిస్టమ్ లో. సూపర్, వెరీ గుడ్. వీళ్ళు ఆ భాషలో చెప్పడానికి ఓకే, ఆ భాషలో చెప్పడానికి వెళ్ళినప్పుడు మనం కొద్ది మాట్లాడవచ్చు. సరే, ఓకే డాడీ. అయితే ఇప్పుడు కే వ్యాలెట్ ని మనం చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఓకే, ఇప్పుడు మన విషయానికి వద్దాం. ఇదే చాలా జాగ్రత్తగా వినండి. డాడీ రోబోటిక్ ఆటోఫుల్ లెవెల్ ఇన్కమ్. మీరు మొన్న మీటింగ్కి వచ్చిన వాళ్ళు కాకుండా ఇంకా బయట నుంచి చాలా మంది ఉండొచ్చు. ఇప్పుడు చాలా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి చాలా
ఈ యూట్యూబ్ ఛానల్లో కూడా చూస్తూ ఉంటారు కాబట్టి చాలా మంది ఉంటారు. కాబట్టి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఈ డాడీ రోబోటిక్ అనేది ఒక అద్భుతం, ఒక కొత్త ప్లాన్. ఇది ఎవరూ ప్రపంచంలో ఇంతవరకు వాడలేదు, మనం వాడుతున్నాం. దీని విధి విధానాలు ఎలాగుంటాయి, ఇది మన ఇండియాదా లేదా వరల్డ్ వైడ్ ఉన్నదా, లేకపోయినట్లయితే క్యూ లైఫ్ కనెక్షన్ ఉన్నదా అనేది మీకు తెలియాలి. క్యూ లైఫ్ కి ఏ కనెక్షన్ లేని వరల్డ్ వైడ్ గా ఉన్నటువంటి ఒక ప్రాజెక్ట్. ఇది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చెప్తాను, అది వినండి. ఓవర్ టు మీ లాంగ్వేజ్. ఓకే ఓకే డాడీ. ఇప్పుడు మనం మామూలు తెలుగులో ఉందని మనం మాట్లాడదాం. దాంతో ఎవరైనా మాట్లాడవచ్చు. ఎవరైనా మాట్లాడినప్పుడు మీకు వాళ్ళకి మైక్ ఇవ్వండి. ఇప్పుడు ఆటో పూల్ అంటే అందరికీ తెలిసింది ఎలాగుందో అది కాదు. ఒక కొత్త రకం సిస్టమ్ తీసుకొచ్చాను. ఈ సిస్టమ్ వల్ల మీకు చాలా ఇన్కమ్ వస్తుంది. అందువల్ల ఇప్పుడు తెలుగులో ఉంటున్న వాళ్ళు జాగ్రత్తగా వినండి. ఎస్ డాడీ, మలయాళం ఓవర్. సూపర్. హిందీ ఓవర్ డాడీ. సూపర్. ఈడ ఉండేది ఎవరు డాడీ? కీబో ఫోర్స్. డాడీ డాడీ ఓకే డాడీ. సూపర్ రా. అయితే ఇప్పుడు ఆటో పూల్ అనే దానికి ముందు మనం కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. ఇది కిబోకి కనెక్ట్ అయి ఉంటుందా అంటే ఉండదు. క్యూ లైఫ్ కనెక్ట్ అయి ఉంటుందా? ఉండదు. మరి కే ఎక్స్చేంజ్ కనెక్ట్ అయి ఉంటుందా? ఉండదు. ఇండివిజువల్ గా ఇది ఉంటది. ఎందుకంటే ఇది తీసుకొచ్చింది ఇన్కమ్ ఎక్కడైతే వస్తుందో అక్కడే మొత్తం నెట్వర్క్ లీడర్లు కానీ, బిజినెస్ మ్యాన్స్ కానీ, ఇన్కమ్ సంపాదించే వాళ్ళు కానీ అక్కడికే వెళ్తారు. డబ్బు ఎక్కడ వస్తుందో అక్కడికే వెళ్తారు. కాబట్టి క్యూ లైఫ్ లో వచ్చే డబ్బు కంటే అత్యధికమైన ఇన్కమ్ వచ్చే విధంగా దీన్ని డిజైన్ చేశాను. కారణం క్యూ లైఫ్ అనేది ఇండియా వరకు మాత్రమే ఉంటది. అది ఐఎన్ఆర్ లో అంటే మన డబ్బుల్లో ఉంటది. కానీ మన ఇండియా నుంచి రావడానికి కిబో ఉన్నది, క్యూ లైఫ్ ఉన్నది, ఇంకా అన్ని రకాలుగా కూడా ఇండియా నుంచి వచ్చే కమిటీ వచ్చేస్తారు. కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కమిటీ రావాలంటే ఒక అద్భుతమైన ఆదాయం ఉండాలి. అది ఎంత ఉండాలి అంటే అది చూస్తున్న కొద్ది రోజుకి మనకి దాని మీద ఇంట్రెస్ట్ పెరిగిపోవాలి. అంత ఇన్కమ్ ఉండాలి. అందుకోసమే ఇప్పుడు దాన్ని తీసుకొచ్చాను. చెప్పండి డాడీ. ఎస్ డాడీ. కొంచెం లేట్ గా స్టార్ట్ అయ్యింది సెర్చ్ చేసుకోవడంలో, మరోసారి ఇంకా ఇబ్బంది రాదు. ఇవాళ కొద్ది లేట్ అయినా అందరూ వినండి. ఒక మంచి సబ్జెక్ట్ లోకి వెళ్తున్నాం. 23వ తారీఖున మీకు లింకులు వచ్చేస్తాయి. కాబట్టి ఒక అద్భుతమైన ఇన్కమ్ కిబోలో వచ్చిన ఇన్కమ్ కంటే, క్యూ లైఫ్ లో కంటే అద్భుతమైన ఇన్కమ్ ఇందులో. డాడీ డబ్బు ఎక్కడ ఉంటే అక్కడికి డబ్బు వెనక పరిగెడతా అంటున్నా. మన వెనకనే డబ్బు పరిగెడుతుంది మన రోబో ప్లాన్ లో. అది రైటే, కానీ మనిషికి డబ్బే కావాలి. మనిషి అన్నోడు ఎవరికైనా డబ్బు కావాలి. అది తప్పేం కాదు డాడీ. ఓవర్ టు హిందీ. వెరీ గుడ్. మలయాళం ఓవర్ డాడీ. వెరీ గుడ్. డాడీ ఓకే డాడీ కంటిన్యూ. భీమసేను, నేను చెప్పింది కాకుండా కొంచెం వేరే కలిపి మాట్లాడడం వల్ల నీది లేట్ అయిపోతుంది. ముగ్గురు ఒక
4-5 సెకండ్ల మధ్యలో వచ్చేస్తున్నాడు, ఇద్దరు ముందు వస్తున్నారు, నువ్వు బాగా 15-20 సెకండ్లు లేట్ అవుతున్నావు. అంటే ఆ కంటెంట్ ని క్లియర్ చెప్పి మళ్ళీ జూమ్ చేసినప్పుడు వివరంగా చెప్తూ కానీ. అలాగే. ఇప్పుడు ఓకే ఓకే ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. మన కిబోలో అసలు వేలు ముద్ర ఉన్న వాళ్ళకి వేయడం కూడా సరిగ్గా రాలేను కూడా మన అకౌంట్లో అమ్మిసాం. మనకు కరెన్సీ మన కాయిన్స్ వాళ్ళందరికీ ఇచ్చేసాం, వేలు ముద్ర గారా రాలేని వాళ్ళకి. కారణం ఏంటి? ఎక్కువ ఇన్కమ్ మనకు వస్తుంది కాబట్టి వెతుక్కొని మళ్ళీ వెళ్ళి చెప్తాం. అడవుల్లోకి వెళ్ళి కూడా చెప్పాం, ఎందుకంటే ఇన్కమ్ వస్తుంది కాబట్టి. అలాగే ఆ ఇన్కమ్ కోసం మరొకటి చేసాం మనం. మనిషి లేకపోయినా, ఆడికి ఫోన్ నెంబర్ లేకపోయినా, అసలు అక్కడ మనిషి అనేవాడు లేకపోయినా డమ్మీ అకౌంట్స్ మనం చాలా ఇచ్చాం. అంటే డమ్మీ అకౌంట్ ఇచ్చిన సరే గెలిచాం, డమ్మీ అకౌంట్ ఇచ్చిన సరే సంపాదించాం. అక్కడ ఇచ్చిన కారో బండో విన్ అయిపోయాం, అక్కడ మనిషి లేకపోయినా కొన్ని అలా చేసాం. ఈ ఒక్క పాయింట్ నన్ను చాలా లోతుగా ఆలోచించినట్టు చేసింది. ఇప్పుడు దీని మీదే మీకు ఒక విషయం చెప్తాను, ఓవర్ టు మీ భాషలో. రెడీ మలయాళం ఓవర్. థ్యాంక్ యూ డాడీ. ఓకే. హిందీ ఓవర్. ఓకే, నేను కొన్ని విషయాల్ని మార్నింగ్ నేను వాయిస్ ఇస్తాను. మెయిన్ సబ్జెక్ట్ ఇప్పుడు చెప్పేస్తాను. ఓకే డాడీ, మెయిన్ సబ్జెక్ట్ చెప్పేస్తాను, మిగతా నేను వాయిస్ లో ఇస్తాను. ఈ మెయిన్ సబ్జెక్ట్ ఏంటంటే, జనరల్ గా రోబో అది ఆటో పూల్ అంటే మీకు అందరూ తెలుసు. ఒక మనిషి జాయిన్ అవుతారు, ఆ కంపెనీలో ఎవరు జాయిన్ అయినా లెవెల్ ఇన్కమ్ లో వాళ్ళకి లెవెల్ ప్రకారం వచ్చేస్తుంది. కానీ ఆటో పూల్ అంటే ఏంటంటే, కంపెనీకి వచ్చిన జాయినింగ్స్ లో వరుసగా ఒక క్రమంలో పేరుస్తారనమాట. దానివల్ల మనం పని చేసినా చేయకపోయినా, మనం ఎవరిని జాయిన్ చేసినా చేయకపోయినా, కంపెనీకి వచ్చిన జాయినింగ్స్ మన కిందకు వస్తాయి, దానివల్ల మనకి ఇన్కమ్ వస్తుంది అనేది ఆటో పూల్ పెడతారు. కానీ దాంట్లో ఏమవుతుందంటే, ఫస్ట్ లెవెల్ ఆటో పూల్ మాత్రమే వాళ్ళకి అందుతుంది. ఆ తర్వాత లెవెల్స్ లో ఆటో పూల్ కి మనకి ఏ సంబంధం ఉండదు. కాబట్టి అలాంటి పరిస్థితి నుంచి ఈ డాడీ రోబోటిక్ ఆటో పూల్ అని తీసుకొచ్చాను. ఇది ఎలా పనిచేస్తుంది ఇప్పుడు చెప్తాను. చెప్పండి డాడీస్. ఓకే డాడీ. ఓకే, సో ఇంకా మనకి లాంగ్వేజెస్ కి కనెక్ట్ అవడం కొంచెం టైం పడుతుంది. దీని మీద ఇంకొక టెక్నాలజీ వాడదలుచుకున్నాను, అది ఇంకా ఇలా ఉండదు. ఈ గ్యాప్లు ఈ ల్యాగ్లు ఉండవు. నేను చెప్పింది వెంటనే మళ్ళీ వాళ్ళకి చెప్పొచ్చు. అది నెక్స్ట్ నేను ప్లాన్ చేస్తాను. ఓవర్ టు హిందీ డాడీ. వెరీ గుడ్. కోట్ డాడీ. థ్యాంక్ యూ డాడీ. ఓకే ఓకే ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. భీమసేన్ బాగా అందుకున్నాడు.
కార్లా డాడీ ఇప్పుడు బాగా లేట్ అయిపోయాడు, ఆయన ముందు డాడీ ఏం లేదు, మధ్యలో మీ వాయిస్ ఇక్కడ వినపడింది, నేను అదే దాని మీద ఉన్నాను, అందుకే లేట్ అయింది. ఓకే, దాన్ని వినకూడదు మీరు కానివ్వండి. అయితే ఇప్పుడు పాయింట్ చెప్పేస్తాను, చాలా లేట్ అయింది కాబట్టి మళ్ళీ అందరూ ఇబ్బంది పడతారు. ఇది మనది డైరెక్ట్ పాయింట్కి వచ్చేస్తాను, నేను తర్వాత వాయిస్ ఇస్తాను. మనది ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ కాబట్టి ఐఎన్ఆర్ తోటి కాకుండా యుఎస్డి తోటి డిటి తోటి పనిచేస్తుంది. ఇది యుఎస్డిటితో పనిచేస్తుంది. ఈ యుఎస్డిటితో పనిచేయడం వల్ల ప్రపంచంలో ఏ కంట్రీ వాడికైనా దీన్ని రెఫరల్ ఇవ్వచ్చు. దీని తాలూకు లైఫ్ ఎంత అంటే లైఫ్ టైం 100 ఏళ్ళైనా దీని రెఫరల్ ఆగకుండా ఎప్పటికీ వెళ్తూనే ఉండేలా దీన్ని డిజైన్ చేశాను. ఎందుకంటే ఇది రోబోటిక్ డాడీకి సంబంధించింది కాబట్టి ఒక అద్భుతమైన ఇన్కమ్ వస్తుంది కాబట్టి. ఈ జూమ్ చేయడానికి మెయిన్ కారణం మన మీటింగ్ లో రాలిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరికీ ఇది ఇంకోసారి కలుస్తుందని. రెండోది ఇది ఇంటర్నేషనల్ నేషనల్ అనేది డౌట్ ఉంది అందరికి, అది క్లియర్ చేసుకోవడం కోసం నేను చెప్పాను. ఇప్పుడు ఇంటర్నేషనల్ లో ఎలా పనిచేస్తుందో చెప్తాను. చెప్పండి డాడీస్. ఓకే డాడీ. వెంటనే చెప్పి వచ్చేయండి లేట్ చేయకుండా. ఓవర్ డాడీ, మలయాళం. వెరీ గుడ్. ఓవర్ టు హిందీ. వెరీ గుడ్ డాడీ. ఓకే డాడీ. వెరీ గుడ్, చాలా ఫాస్ట్ చెప్తున్నారు. ఈసారి నుంచి ఏం చేద్దామంటే ముందు ఈ భాషల వాళ్ళతో నేను డైరెక్ట్ మాట్లాడేసి మీ 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 భాషల్లో మీరు చెప్పేస్తే ఈ లాగా ఉండదు. సరే, అవును. మన విషయానికి వచ్చేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తుంది 25 లెవెల్స్ ఇన్కమ్ ఉంటుంది. ఇక్కడ ఇందులోనూ ఒక రెఫరల్ తీసుకోవాలి. ఆ రెఫరల్ తీసుకున్న వాళ్ళు 3 మీద 3 మ్యాట్రిక్సా, 2 మ్యాట్రిక్సా, 3 మ్యాట్రిక్సా, 4 మీ ఇస్తుంది. అన్లిమిటెడ్ గా మనకి ఇప్పుడు ఎలాగైతే క్యూ లైవ్ లో వేసుకుంటున్నామో, ఇంత ముందు కిబోలో ఎలాగైతే రెఫరల్ ఇచ్చి వేసుకున్నాం అలాగే ఉంటది, ఏమాత్రం మార్పు ఉండదు. అది అలా ఉండగా దీనికి ఈ రోబోటిక్ ఆటో పూల్ కనెక్ట్ అవుతుంది. అసలు చూడండి ఎవరిదో సౌండ్ వస్తుంది. రోబోటిక్ ఆటో పూల్ కనెక్ట్ అవుతుంది దీనికి. ఆ రోబోటిక్ సార్ ఎవరిదో సైలెంట్ లో పెట్టండి. అది రోబోటిక్ ఆటో పూల్ కనెక్ట్ అవుతుంది. ఈ కనెక్ట్ అయినప్పుడు ఏమవుద్దంటే మిగతా కంపెనీలు అన్ని ప్రపంచంలో ఉన్నాయి అన్ని కూడా ఒకసారి వస్తాయి. కానీ ఇక్కడ ఏమవుద్దంటే ఉదాహరణకి భీమ్సేన్ ఇప్పుడు లాగిన్ అయ్యాడు. భీమ్సేన్ లాగిన్ అయ్యాడని కంపెనీని ఇంకెవ్వరు జాయిన్ అవ్వలేదు, ఆయన ఒక్కడే ముందు ఉన్నాడు, ఇంకెవరు రాలేదు ఇంకా. అప్పుడు ఏమవుద్దంటే ఆయన కిందని 9 చిట్టి రోబోలు జాయిన్ అయిపోతాయి. అంటే డాడీ రోబో అంటే నేను వస్తాను అక్కడికి. నేను వచ్చి ఎక్కడ కంపెనీ ఆటో పూల్లో వాళ్ళ తాలూకు రిఫరల్ ఇన్కమ్ లో కాదు, 20 భీమ్సేన్ కిందని 9 సార్లు నేనే జాయిన్ అయిపోతాను. 3 అంటే 3 మ్యాట్రిక్స్ మీద వెళ్తుంది అంతా. 3 ఆ 3 కిందని ఒక దాంట్లో 3, ఒక దాంట్లో 3, మొత్తం 3 3 9 ప్లస్ భీమ్సేన్. ఇప్పుడు తమ్మండుగురు నుంచి భీమ్సేన్ కమిషన్ వచ్చేస్తుంది. నిజానికి భీమ్సేన్ ఒకటే జాయిన్ అయ్యాడు, ఇంకా ఎవరు దీంట్లోనూ రెఫరల్ ఇచ్చి దాన్ని యాక్టివేట్ చేసుకోలేదు. కానీ నేను 9 సార్లు జాయిన్ అయిపోతాను కాబట్టి 9 కమిషన్స్ భీమ్సేన్కి వెళ్ళిపోతుంది. బాగుందా లేదు భీమ్సేన్? చాలా బాగుంది డాడీ. ఓకే, సూపర్ సూపర్. ఓకే ఓకే డాడీ. మా డాడీస్ నచ్చుతున్నట్టు ఉంది. ఫ్లవర్స్ పెరుగుతున్నాయి, లవ్ సింబల్ పెరుగుతున్నాయి. లవ్ యూ డాడీస్, లవ్ యూ లవ్ యూ. మీకు నైట్ అయ్యేసరికి డబ్బులు ఎలా కనబడుతుంది చూడండి. ఇప్పుడు ఫటాఫటా పడతాయి. లవ్ యూ రా, లవ్ యూ రా, లవ్ యూ రా, లవ్ యూ రా, లవ్ యూ.
2 రోజులు ఉంది, రెఫరల్ వచ్చేస్తుంది, కుమ్మేద్దాం. ఎస్ డాడీ. ఓవర్. వెరీ గుడ్, ఓవర్ టు హిందీ. వెరీ గుడ్, వెరీ గుడ్. డాడీ అయిపోయింది డాడీ. సూపర్. బేన్సేన్ కొద్ది 10 సెకండ్ లేట్ అయ్యాడు, సార్ కవర్ చేస్తారు. అయితే ఇక్కడ బేన్సేన్ వచ్చాడు 9 సార్లు, నేను వచ్చాను. ఇప్పుడు మన క్యారెడ్ ఐడి వచ్చి సెకండ్ ఐడి జాయిన్ అయ్యాడు కంపెనీలో క్యారెడ్ ఐడి వచ్చి. ఇప్పుడు ఆయన రెఫరల్ లో మామూలే, ఈయనది ఒడిశా, ఆయనది కేరళ. కంపెనీకి ఉన్న లెక్కలో చాలా వెళ్తున్నారు, కానీ ఆటోమేటిక్ గా కంపెనీ ఆటో పూల్ లోకి ఇప్పుడు కేరళ డాడీ ఇక్కడికి వస్తాడు. ఎక్కడికి వస్తాడు? బేమ్సేన్ కి 3 కింద 9 కదా, 9లో 6 అయిపోయినాయి అంటే 7వ దాని కింద వస్తాడు ఆయన. ఇప్పుడు బేమ్సేన్ కి 7వ కనెక్ట్ అవుద్ది, కానీ కేరళ డాడీ కింద మళ్ళీ నేను 9 సార్లు వస్తాను. కేరళ డాడీ కింద నేను మళ్ళీ 9 సార్లు వస్తాను. అంటే వీళ్ళిద్దరూ వచ్చారు. నేను ఇప్పుడు ఎన్నిసార్లు జాయిన్ అయ్యాను మీ దగ్గర? 18 సార్లు జాయిన్ అయ్యాను. అంటే బేమ్సేన్ కి కేరళ డాడీ ఒకటి, నేను మళ్ళీ 9 సార్లు జాయిన్ అయ్యాను కాబట్టి 10 సార్లు ఇన్కమ్ వచ్చేస్తుంది. 10 మంది ఇన్కమ్ బేమ్సేన్ కి ఇప్పుడు రిలీజ్ అయిపోయింది 10 సార్లు. చాలా ఎక్కువ కదా? చాలా ఎక్కువ జాయిన్ డాడీ. అయిన ఇద్దరే జాయిన్ అయ్యారు. 10 సార్లు వచ్చింది నీకు. ఇప్పుడు నీ కిందని ఒక రోబో ఉంది, ఆ రోబో కిందని కేరళ డాడీ ఉన్నాడు. మరి ఆ రోబోకి ఎన్ని వస్తాయి? 10 సార్లు ఇన్కమ్ వస్తుంది. ఎందుకంటే కేరళ ఆయన 10 సార్లు జాయిన్ అయ్యాడు. కేరళ ఆయన దగ్గర నేను ప్లస్ ఆయన 10 కాబట్టి ఇక్కడ డాడీ 3లో నీకు 10 సార్లు, నీకు 10 సార్లు ఇన్కమ్ వచ్చేస్తుంది. బాగుందా? బాగుంది డాడీ. సూపర్ 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 డాడీ, సూపర్. ఓకే డాడీ. లవ్ యూ డాడీస్, లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ రా, లవ్ యూ రా, లవ్ యూ రా. తప్పకుండా మీకు కనక వర్షం కురిచేలా దీన్ని తయారు చేశాను. కనక వర్షం కురిసేలా. ఓవర్ టు హిందీ. సూపర్ డాడీ. డాడీ ఓకే డాడీ. వెరీ గుడ్. డాడీ రెఫరల్ ఫ్రీనా లేకుంటే యూఎస్డిటీ? ఎన్ని యూఎస్డిటీ? అవి చెప్తాను ముందుకు వెళ్ళండి. ఎస్ డాడీ. ఓవర్ మలయాళం. ఓకే. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు బేమ్సేన్ దగ్గర 3వ డాడీలో ఒక డాడీగా కేరళ జాయిన్ అయ్యాడు. ఇంకా 2 ఉన్నాయి ఆ లెగ్ లో. ఆ 2 ఉంటే కలాము, కర్ణాటక డాడీ జాయిన్ అయిపోయారు అనుకున్నాం. ఇప్పుడు వాళ్ళిద్దరూ వస్తారు, వీళ్ళిద్దరూ వస్తారు, ఆ కింద వస్తుంది. వాళ్ళిద్దరికి నేను 18 సార్లు వస్తాను. ఒకడు 9, ఒకడు 9 సార్లు. 18 సార్లు నేను వాళ్ళ కింద జాయిన్ అవుతాను. అంటే ఇప్పుడు ఆ పైన ఉన్న వాళ్ళందరికీ 18 సార్లు, 20 సార్లు. ఇప్పుడు బేమ్సేన్ కానీ బేమ్సేన్ కిందానికి కానీ 20 సార్లు కమిషన్ వెళ్ళిపోతుంది. 20 ఇద్దరు జాయిన్ అయితే 20 కమిషన్స్ వెళ్తాయి. అలాగే ఇప్పుడు కంపెనీకి ఎంతమంది ఎన్నిసార్లు జాయిన్ అవుతుంటారో అన్ని సార్లు, అన్ని పదులు లెక్క మీకు. ఎందుకు? ఆ జాయిన్ అయిన వ్యక్తి ప్లస్ నేను 9 సార్లు. డాడీ 9 సార్లు వస్తాడు, జాయిన్ అయిన వ్యక్తి. అంటే 10 మంది జాయిన్ అయ్యారు అనుకోండి ఆ రోజు, అంటే ఆ క్షణం, ఆ సెకండ్ లో 100వ వంతు 10 సార్లు 10 మంది జాయిన్ అయ్యారు అనుకోండి, వాళ్ళు 10 మంది మరొక 90 మంది డాడీ రోబోట్. డాడీ మీరు మ్యూట్ అయిపోయారు. ఏదన్నా కాల్ వచ్చి ఉంటుంది.